ప్రధాని వస్తున్నారని నెల రోజుల ముందు నుంచి తెగ హడావిడి చేసేశారు. అమరావతి పునఃప్రారంభోత్సవంతో అన్నీ సెట్ అయిపోతాయని డబ్బాలు కొట్టారు. కట్ చేస్తే సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సాక్షిగా అబద్ధాలను వండివార్చారు. అటు బీజేపీ మంత్రి దగ్గర నుంచి ఇటు డిప్యూటీ సీఎం వరకు అంతా తప్పుడు లెక్కలతో ప్రకటనలు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏపీలో మోదీ పర్యటన నేపథ్యంలో కూటమి నేతల అత్యుత్సాహం, గొప్పలకు పోయి చేసిన ప్రకటనలు, పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో రాజధాని పునఃప్రారంభోత్సవ పనులతో పాటు రోడ్డు, రైలు, రక్షణ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు సంబంధించి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన ప్రాజెక్టులను మోదీ చేతుల మీదుగా అంకితం చేశారు. ఈ పనుల విలువ 58,000 కోట్లు అని ఆహ్వాన పత్రికలతో పాటు సభా వేదికపై కూడా డిస్ప్లే చేశారు. సొంత డబ్బా కొట్టుకునే క్రమంలో బీజేపీ నేతలతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ పోటీపడి మరీ అభాసుపాలయ్యారు. రాజధానిలో వివిధ పనుల విలువ 49,040 కోట్లు, డిఆర్డీఏ, డిపిఐఐటి, రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల విలువ 57,962 కోట్లు, మొత్తం కలిపి 1,07,000 కోట్లు అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇలా తప్పుడు లెక్కలతో ప్రకటనలు విడుదల చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మళ్లీ తనకు క్రెడిట్ దక్కదని అనుకున్నారో ఏమో మంత్రి లోకేష్ తన ప్రసంగం ప్రారంభం నుంచే మోదీ భజన మొదలుపెట్టారు. ప్రతి పదంలోనూ నమో నమో అంటూ మోదీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా అమరావతి భూముల సేకరణ, రైతుల కష్టాలు అంటూ సినిమాలో మాదిరి వరుస డైలాగులు పేల్చారు. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ చకచకా 4 పంచ్ డైలాగులు వదిలారు. ఆ తర్వాత ప్రసంగం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మంత్రి సత్యకుమార్ యాదవ్ పోస్టులను మక్కి ఫాలో అయిపోవడంతో పాటు లోకేష్ కంటే నేనేం తక్కువ కాదని తన స్పీచ్తో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సభా వేదికపై రాజధాని పనులతో పాటు రోడ్డు, రైలు, రక్షణ, పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 58,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అని తాటికాయంత అక్షరాలతో డిస్ప్లే అవుతున్నా అవేమీ పట్టించుకోకుండా మోదీ శంకుస్థాపనలు చేస్తున్న రాజధాని ప్రాజెక్టుల విలువ 1,07,000 కోట్లు అంటూ అబద్ధపు లెక్కలను పవన్ చదివి వినిపించారు. అంతటితో ఆగకుండా అమరావతి కోసం ఏకంగా 2,000 మందికి పైగా రైతులు చనిపోయారంటూ నోటికొచ్చిన లెక్క చెప్పి ప్రజల్లో అభాసు పాలయ్యారు. 2,000 మంది అమరావతి కోసం చనిపోయారని పవన్ చెప్పగానే సభకు హాజరైన అమరావతి ప్రాంత రైతులు సైతం ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు మంత్రుల లెక్కలు తెలుసుకోకుండా ఇలా తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు చేయడమేంటనే చర్చ నడుస్తోంది. ప్రధాని సభలో ఏపీ హక్కులపై మౌనం వహించారు కూటమి నేతలు. ఏపీ హక్కుల కోసం ప్రధానిని అడగలేదు చంద్రబాబు, పవన్. ప్రధానిపై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు తప్ప ఏపీ హక్కుల గురించి కనీసం ఒక్క మాట కూడా అడగలేదు. ప్రధాని ఆశీస్సులు కావాలంటూ సీఎం చంద్రబాబు వేడుకున్నారు. విభజన సమస్యలపై కనీసం ప్రధానిని కోరలేదు. పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత కోరలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అడగలేదు. విభజన సమస్యల పరిష్కారం పైన మోదీని చంద్రబాబు అడగలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ ఊసే ఎత్తలేదు. కేవలం భజన చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు.